శ్రీలంక. రామాయణం అంటే అందరికీ తెలుసు, అందరూ చదివారు, విన్నారు ఎన్నోసార్లు. భగవంతుడైన రాముడి యొక్క గుణగణాలు అందరికీ తెలుసు. నేను స్పెషల్గా రామాయణం చెప్పాల్సిన ఏం లేదు, ఎందుకంటే నేను ఇంకా చాలా తక్కువ చదువుంటాను, మీరు అందరు చాలా ఎక్కువ చదువుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయంలో రాముడి యొక్క స్థానం అంత గొప్పది. అందుకే ప్రతి ఒక్కరు కూడా రాముడు అంటే చాలా ఇష్టం. రాముడి యొక్క మహిమ భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా ప్రతి జీవి హృదయంలో కూడా ఉంది. అలాంటిది గొప్పటి రామచరిత్ర. అందుకే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ప్రతి ఒక్కరు కోరిక రామరాజ్యం వస్తే చాలా బాగుండేది, రామరాజ్యం వస్తే చాలా బాగుండేది అని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే రాముడి యొక్క రాజ్యం అంతా పరమ అద్భుతంగా ఉండేదన్నమాట. ఎందుకు అక్కడ ఎవరికి కూడా కష్టాలు నష్టాలు తర్వాత బాధలు అవేవి ఉండేవి కాదంట, చాలా ఆనందంగా ఉండేవాళ్ళు అనమాట. రాముడు ఉన్నప్పుడు ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి జీవి కూడా చాలా పరమ ఆనందంతో ఉండేవాళ్ళు. ఎందుకు? భగవంతుడు సాక్షాత్ వైకుంఠంలో ఉంటాడు. వైకుంఠం అంటేనే కుంఠం అంటే బాధలు, కుంఠము లేనటువంటిది వైకుంఠం. మరి భగవంతుడు ఎక్కడ ఉంటే అది వైకుంఠం. ఆ విధంగా రామరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైకుంఠంలో ఏ విధంగా అయితే ఉన్నారో అంత దివ్యంగా సుఖంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ శరీరంలో కలిగేటువంటి వృద్ధాప్యం కానీ బాధలు తర్వాత రోగాలు కూడా వాళ్ళని బాధించేవి కావు. సమయానుసారంగా వస్తూ పోయేవి కానీ వాళ్ళేమి బాధపడే వాళ్ళు కాదు. వాళ్ళ వ్యాపారంలో నష్టాలు అలాంటివి లేనే లేవు. ఎందుకంటే వాళ్ళందరి యొక్క మక్సత్ ఒక్కటే, రామ 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 రామ. ఎందుకో ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండేవాళ్ళు అనమాట. అయ్యో రాముడి దారి గుండి వెళ్తాడేమో, రాముడు దర్శనం చేసుకునే అవకాశం మాకు కలుగుతుందేమో, ఒకవేళ మేము చేసినటువంటి తప్పు ఏదైతే ఉంటే ఈ రాముడికి అది అపరాధం అవుతుందేమో. అంటే రాముడు చేసేటటువంటి ఈ పరిపాలనలో మేము చేసేటటువంటి అపరాధము ఏమి చేయకూడదు. మేము ప్రతి ఒక్కరం కూడా రాముడికి సహకరించాలి. ఎందుకు? రాముడి యొక్క భక్తుడు ఏమని ఆలోచిస్తూ ఉంటాడంట, తన సుఖం గురించి ఎప్పుడు ఆలోచించడు అనమాట. ఒక్కటే, నా స్వామి ఏ విధంగా ఆనందంగా ఉంటాడు, నా స్వామి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అదొకటే చూస్తాడనమాట. అందుకే లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క నిద్రని ఆకలిని కూడా త్యాగం చేసేసి రాముడి యొక్క సేవ కోసం వెళ్ళాడు. లక్ష్మణుడి యొక్క తత్వం ఏంటి? సేవ. లక్ష్మణుడి కాదు, ప్రతి ఒక్కరు కూడా రాముడి యొక్క సేవలోనే ఉండాలని వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే రాముడు అయోధ్యను వదిలేసి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతాము అనేసి అంటారు. ఎందుకో ప్రతి ఒక్కరు కూడా రాముడి యొక్క సుఖమే మాకు కావాలి అని చెప్పేసి. నిజంగా రాముడు ఆ సింహాసనం మీద కూర్చుంటేనే ఆనందంగా ఉంటాడా? సింహాసనం మీద రాముడు ఉంటేనే మనందరినీ చూసుకుంటాడా? ఆయన ఎక్కడుండి ఏదైనా చేయొచ్చు, ఏదైనా చూడొచ్చు. కాకపోతే రాముడు వనవాసానికి వెళ్తే ఆ రాముడి యొక్క సాంగత్యాన్ని వాళ్ళు కోల్పోతారు. మనము మన పిల్లలు హాస్టల్కి పంపించామనుకోండి, ఎంత ఏడుస్తాము? అమెరికాకి వెళ్తే ఏడుస్తారు, మాతాజీ వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని గుర్తు చేసుకొని ఏడుస్తారా లేదా? సో మరి ప్రతి ఒక్కరికి కూడా ఆ అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాణ ధన మానాలు, వాళ్ళకి ప్రాణము రాముడే, వాళ్ళకి ధనము రాముడే, వాళ్ళకి మానవు రాముడే. మరి అలాంటి రాముడు అడవికి వెళ్తే ఎవరైనా సుఖంగా ఉంటారా, ఆనందంగా ఉంటారా? అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ అయోధ్య వాసులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. ఏడుస్తున్నారు, అయ్యో రామ ఆ రామ అనేసి ఏడుస్తున్నారు. అందుకే దశరథుడు రాముడు వెళ్ళగానే తన శరీరాన్ని వదిలేశాడు. ఎందుకంటే రాముడు ఆయన యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు, మాటకి విలువిచ్చేటటువంటి వంశం. రాముడు ఇప్పుడు ఎవరు చెప్తే కూడా వినడు, ఆయన తిరిగి రాడు తెలుసు. అందుకే ఆ రాముడి యొక్క వియోగంలో నేను బ్రతికి ఉండలేను అని చెప్పేసి తన శరీరాన్ని త్యాగం చేస్తాడనమాట. ఒకసారి కృష్ణలీలలో ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే కృష్ణుడు మథురాకి వెళ్ళిపోయాడో, మథురాకి వెళ్ళిపోయిన తర్వాత ధనుషాగం అని చెప్పేసి కంసుడు పిలిస్తే, కంసుడి కోసం అని చెప్పేసి బలరామకృష్ణుడు ఇద్దరు వెళ్ళిపోతారు. కంసుడి యొక్క సంహారం అయిపోతుంది. తర్వాత మరి నందమహారాజు రిటర్న్ వస్తున్నాడు, కానీ కృష్ణుడు బలరాముడు రాలేదు. రాకపోయేసరికి అప్పుడు యశోదమ్మ అంటుందన్నమాట. ఏమంటుందంటే, మీరు కానాన్ని తీసుకొని రాలేదు, మీరు ఎలా జీవంగా వచ్చేసారు, మీరు ఎలా బ్రతికున్నారు అనేసి అంటుందన్నమాట. అప్పుడు నందమహారాజు అంటాడనమాట, ఏమంటాడంటే, ఆ ఒక్క గొప్ప కీర్తి దశరథుడికి మాత్రమే ఉంది, నాకు లేదు. దశరథుడికి ఉన్నటువంటి రాముడి మీద కలిగినటువంటి ఆ ప్రేమ, ఆయన యొక్క అనురాగం ఏదైతే ఉందో నా హృదయంలో లేదు యశోద. అందుకే నేను ఆ శరీరాన్ని వదిలిపెట్టలేకపోయాను నేను
అనేసి అంటారనమాట. అంటే దశరథుడికి రాముడి పట్ల ఉన్నది అలాంటి అనురాగము, మమకారం అనమాట. అందుకే రాముడు లేకుంటే తన శరీరాన్ని త్యాగం చేసేస్తానని చెప్పేసి తను త్యాగం చేసేసారు. మరి ఇప్పుడు ఆ అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ నిజంగా బ్రతికున్నారా రాముడు వెళ్ళాక? లేరు. వాళ్ళందరూ కూడా ఊరికే శరీరాలు ఉన్నాయి అంతే, ఖాళీ కవర్స్ లాంటివి. దాంట్లో ప్రాణం లేదు. ఆ ప్రాణము రాముడితోనే వెళ్ళిందనమాట. ఎప్పుడు తిరిగి రాముడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భరతుడు అంటాడు, రాముడు మీరందరూ కూడా అయోధ్యను వదిలేసి వెళ్తే బాధపడతాడు. అయ్యో రాజు ఏం చేశాడు? తను అనౌన్స్ చేశాడు, రాముడు వనవాసానికి వెళ్ళాలి, ఇప్పుడు రాజ్యాన్ని భరతుడు వేలుకోవాలి అని చెప్పేసి. అంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి కూడా రాజు యొక్క మాట మీద అంత గౌరవం లేదే అని చెప్పేసి అలా బాధపడతాడు. రాముడు ఆ మాటకి బాధపడతాడు అని చెప్పేసి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ప్రేమని కూడా వాళ్ళు త్యాగం చేసి వాళ్ళు అడవికి వెళ్ళలేదంట. ఎందుకు? రాముడు ఆ కొంచెం కూడా అయ్యో అంటే మా నాన్న ఇంత గొప్ప రాజ్యంలో ఉన్న వాళ్ళు మా నాన్న మాటని ధిక్కరించి వాళ్ళు నా కోసం అడవికి వచ్చేసారు, అలా అని ఆలోచిస్తాడు, ఆయనకి కొంచెమన్నా ఖేదం కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎవరు వెళ్ళలేదన్నమాట. రామ అంటేనే సర్వ ఆనంద ప్రదాయక, సర్వ ఆకర్షక. రాముడి పట్ల ఆకర్షించని వాళ్ళు ఎవరు లేనే లేరు. రాముడు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు లేనే లేరు. అందుకే చనిపోయాక కూడా ఏమంటారు? రామ్ నామ్ సత్య హే అంటారు, వేరే ఏమి అనరు. ఎందుకంటే రాముడి యొక్క నామమే సత్యమైంది. మనం పుట్టాము, చనిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేకపోతున్నాము. అయ్యో పుట్టినన్ని రోజులు పెరిగినన్ని రోజులు మనం రాముడి యొక్క నామం చేయలేకపోయాం. కనీసం చచ్చిపోయాక అయినా చావుకు వచ్చిన వాళ్ళందరూ తెలుసుకుంటారు, ఇక్కడ ఏమి లేదురా, నువ్వు పుట్టావు, కొన్ని రోజులు ఉంటావు, వెళ్ళిపోతావు, నిజమైంది సత్యమైంది ఒకటే రామనామము అని చెప్పేసి ఆర్తి వెళ్తుంటే రామనామ సత్య హే అనేసి అంటారు. అందుకే అలాంటి సత్యమైనటువంటి రామనామం ఎంత గొప్పనిది అంటే, రాముడు యాక్చువల్గా చెప్పాలంటే శ్రీలంక అంత ఆనందప్రదాయకమైనది కాదు. ఎందుకంటే అమ్మ సీతమ్మ ఇక్కడ ఎంతగా ఏడ్చింది అంటే అది రాముడి యొక్క హృదయం పలిగిపోతుంది. తను కలవరపడిపోతున్నాడు. హా సీతే హా సీతే హా సీతే అంటూ తను చెట్టు పుట్టని ఎలా అడుగుతున్నాడు, రెమ్మని ఆకును అడుగుతున్నాడు. తను అక్కడ ఆయనకేం తెలీదా? సర్వంతర్యామే, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మే. సీత ఎక్కడుందో తనకి తెలీదా? ఆయన లీలా మానుష విగ్రహ స్వరూపం, ఆయన లీల చేయడానికి వచ్చాడు కరెక్టే, కానీ అంతగా విలపించడం అవసరమా? అయితే పైనుంచి పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా చూస్తూ ఉన్నారనమాట. ఎందుకో పరమేశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు? తను ఎప్పుడు రాముడి యొక్క జపం చేస్తూ ఉంటాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి అక్షమాలను పెట్టుకొని తను రామనామాన్ని జపం చేస్తూ ఉన్నాడు. పార్వతి దేవి అంటుందన్నమాట, మీరు జపం చేసేటటువంటి స్వామి చూసారా అండి? భార్య కోసం అని చెప్పేసి అలా విలపిస్తున్నాడు. చెట్టు పుట్ట కొమ్మ రెమ్మని అడుగుతున్నాడు, సీత సీత అని చెప్పేసి. నా సీత ఎక్కడైనా వెళ్ళింది, మీరు ఎవరైనా చూసారా? ఎటు వెళ్ళింది అని చెప్పేసి అడుగుతున్నాడు. నువ్వు ఇతనిని పట్టుకొని నీ స్వామి అంటున్నావు, ఆయనకు నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా, ఆయన ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు అనేసి తను అంటుందన్నమాట. అప్పుడు పరమశివుడు ఏమీ అనడు, ఎందుకంటే తన స్వామి గురించి తనకు తెలుసు. తను ఒక నవ్వుతాడు మాత్రమే పార్వతీదేవిని చూసి. నవ్వుతాడు. అయితే పార్వతీదేవి ఏమంటుందంటే, సరే నేను ఒకసారి పరీక్ష చేస్తాను అని చెప్పేసి సతీమాత ఏం చేస్తుంది అంటే, తను సీతమ్మ వారి రూపాన్ని తీసుకొని రాముడు ఏడుస్తున్నాడు కదా, ఆ అడవిలో రాముడికి ఎదురుగా వస్తుందన్నమాట. సీతమ్మ వారి వేషంలో వస్తుంది, కానీ రాముడు పట్టించుకోడు. చూడనట్టుగా తనని ఇగ్నోర్ చేసి తను అలానే విలిపిస్తూ ఉన్నాడు, వెతుక్కుంటూ తను వెళ్ళిపోతూ ఉన్నాడు. తను అలానే ముందు నుంచి తిరుగుతూ ఉంది. తను ఏమనుకుంటుందంటే, అయ్యో ఇంతగా బాధపడుతున్నాడు, నా స్వామి కొంచెమన్నా ఆనందాన్ని ఇస్తాను అని చెప్పేసి అలా నేను వేషం వేసుకొని వెళ్తాను అని చెప్పేసి తను వేషం వేసుకొని వెళ్ళింది. కానీ రాముడికి తెలుసు. సో అలానే తను చూడాలి అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. ఇంకా చివరి ఆఖరికి రాముడు అంటాడు, హే మాత, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రభుజీ ఎక్కడున్నాడు? నువ్వు ఈ అడవిలో ఎందుకు వచ్చావు అనేసి అడుగుతాడు. అప్పుడు సతీదేవి తను అంటుంది, అయ్యో నేను మంచిగానే మేకప్ వేసుకున్నాను కదా, సాక్షాత్ సీతమ్మ వారిలాగా ఉన్నా, నేను అలానే రూపం తీసుకున్నాను. కానీ రాముడు మాత్రం ఏం చేశారు? నన్ను మాత అని పిలిచారు.
నేను ఎంత పిచ్చిదాన్ని, అలాంటి స్వామిని పరీక్షించడానికి నేను వెళ్ళాను. నా స్వామి యొక్క భక్తి అండ్ భగవంతుడి యొక్క అది నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పేసి సతీదేవి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడు ఏమంటాడంటే, నువ్వు నా మాత యొక్క రూపాన్ని తీసుకున్నావు, సో నువ్వు నాకు మాతవే అనేసి అంటాడు అనమాట. సో అప్పుడు మళ్ళీ సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. ఎందుకంటే సతీదేవి ఒకటేసారిగా తను శరీర త్యాగం చేసింది, తను ఎన్నోసార్లు శరీర త్యాగం చేసింది. అందుకే పరమశివుడి యొక్క మెడలో ఉన్నటువంటి ముండుమాల ఏదైతే ఉందో ఆ సతీదేవి యొక్క కపాలాలతో తను వేసుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఈ భౌతిక సృష్టి యొక్క తల్లిదండ్రులు. వాళ్ళు ఈ సృష్టి యొక్క కార్యకలాపాలు చేయడానికి ఎన్నో రకాల లీలలు చేస్తూ ఉంటారు, ఎన్నో పరిస్థితులను వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకోసమో? మన కోసం. ఎందుకంటే మనం ఇక్కడ సుఖంగా ఉండాలి అని చెప్పేసి. మీరందరూ కూడా పిల్లలు అమెరికాలో సుఖంగా ఉండాలని మీ సుఖాన్ని అంతా త్యాగం చేశారు, అవునా కదా? చాలా కష్టపడ్డారు, వాళ్ళకి వసతులను ఏర్పరిచారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి చిన్న కష్టం కూడా రావద్దు అని చెప్పేసి మీ యొక్క జీవితాలను అంతా కూడా త్యాగం చేశారు. అలానే భగవంతుడు కూడా మనం ఇక్కడ సుఖంగా ఉండాలి అని చెప్పేసి మన కోసం ఈ లోకాన్ని సృష్టించాడు. ఈ లోకాన్ని సృష్టించి సూర్యుడిని, చంద్రుణ్ణి, గాలిని, నీళ్ళని, భూమిని ఇవన్నింటిని కూడా ఇచ్చాడు. కొంచెం కరెంటు వాడుకుంటేనే బిల్లు కట్టాలి. సూర్యుడు ఇంతగానం లైట్ ఇస్తున్నాడు, మనం ఏ రోజు కూడా బిల్లు కట్టలేదు, అవునా కదా? ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే ఆక్సిజన్ సిలిండర్కి మనం పే చేయాల్సి వస్తుంది. రోజు అన్లిమిటెడ్ ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం, ఎప్పుడు కూడా మనం వాయుదేవుడికి బిల్ కట్టలేదు, అవునా? మనం డ్రింకింగ్ వాటర్కి బిల్ పే చేస్తాం, కానీ మనం ఎన్నో రకాలుగా వాటర్ని వాడుకుంటూ ఉన్నామే. పుట్టినప్పటి నుంచి ఎన్నో నీళ్ళు పారబోసేసాం, మనం ఇప్పుడు బిల్ పే చేయలేదు, అవునా కదా? మనం ఇప్పుడు ఒక రోజు ఇక్కడ ఉండాలి అంటే మనకి స్టే కోసము ఎంతో పే చేసి మనం ఇక్కడికి వచ్చాం, కానీ మనం పుట్టినప్పటి నుంచి భూమి మీదే ఉంటాం, కానీ భూదేవికి ఎప్పుడు మనం డబ్బులు ఇవ్వలేము. సో అలాంటి అపార కరుణ కలిగినటువంటి వాడు భగవంతుడు. మరి ఎందుకంట ఇవన్నీ ఇస్తున్నాడు, ఫ్రీగా ఇస్తున్నాడు, అవునా కదా? మనం ఏం పే చేయట్లేమే, భగవంతుడికి మన పైన ఎందుకు అంత కరుణ? ఎందుకు అంటే మనము ఆయనకి విముఖంగా ఉన్నాము. భగవంతుడు ఎదురుగా ఉంటే మనం భగవంతుడికి ఎదురుగా లేము, ఆయనను చూడట్లేదు. ఎలా అయితే పిల్లోడు మారం చేస్తూ ఉన్నాడు, చేయకూడని పనులు చేస్తూ ఉన్నాడు, చలికాలంలో ఐస్ క్రీమ్ తింటాను అంటున్నాడు, ఏం చేస్తాం అప్పుడు? అరే నీకు ఆల్రెడీ గొంతు బాగాలేదురా, మీదుగా చలిగా ఉంది, నువ్వు ఐస్ క్రీమ్ తింటే నీ ఆరోగ్యం చెడిపోతుందిరా అని నచ్చ చెప్తున్నాం. కాకపోతే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వినకపోతే ఏం చేస్తుందమ్మా? ఐస్ క్రీమ్ తినిపించి వేడి నీళ్ళు తాపిస్తుంది, అవునా కదా? సో అలానే భగవంతుని వదిలేసి మనం వచ్చేసాం. వైకుంఠంలో ఉండాల్సిన వాళ్ళము, ఆహా స్వామి మీరు ఒక్కరే ఎంజాయ్ చేస్తారా? లేదు, మేము ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి మనం కోరుకున్నాం. అందుకని చెప్పేసి వైకుంఠంలో మనం ఎంజాయ్ చేయలేమండి, ఎందుకంటే స్వామి ఒక్కడే భోక్త, మిగిలిన వాళ్ళందరూ కూడా సేవకులు. అదేంటండి ఎప్పుడు చూసినా సేవ సేవ అంటారు, మీకేం పని లేదా? ఊరికే ఇస్కాన్ వాళ్ళకి ఏం పని లేదు, ఊరికే సర్వీస్ అంటారు. లేదు, నిజమే. మీరు ఆలోచించండి, మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారా లేదా? తల్లి తండ్రికి, పిల్లలు అమ్మకి, తర్వాత భార్య భర్తకి, ఎవరో ఒకరు ఏ విధంగా సేవ చేస్తున్నారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం సేవ చేయకుండా ఉండట్లేదు. ఒకవేళ సేవ చేయడానికి ఇంట్లో ఎవరు లేకపోతే కుక్కను పిల్లలను పెంచుకొని దానికి సేవ చేస్తారు, అవునా కదా? సో సేవ మాత్రం మానట్లేదు. మానుతున్నామా మనం ఏమైనా సేవ? అంటే ఉప్పుగా ఉంటుంది అంటే దాని యొక్క ధర్మం, చక్కెర తీయగా ఉంటుందంటే దాని యొక్క ధర్మం. మరి మన లోపల ఈ సేవ చేసేటటువంటి ధర్మం ఉంది అంటే మనం ఉన్నామే సేవ చేయడానికి. సేవ చేసే ధర్మం ఉన్న వాళ్ళము ఇప్పుడు చక్కెర చేసే పని చక్కెర చేయకుండా ఉప్పు చేసే పని చేస్తా అంటే అన్నిట్లో చక్కెర వేసుకుంటే తినగలుగుతామా? తినలేము. అయ్యో ఉప్పు కొంచెం వేస్తే చాలు ఎంత రుచిగా అంటుంది. అలా కాదు, చక్కెర వేసినంతగా ఉప్పుని తీసుకెళ్ళి కలిపేస్తాం, తింటామంటే తింటామా? తినము. ఇది కూడా అంతే, మనము భోక్తలం కాదు, మనము సేవకులము. మన హృదయంలో ఉంది మన యొక్క ధర్మం, మన యొక్క తత్వం ఏంటి అంటే జీవుడి యొక్క తత్వము సేవ చేయడము. ఆ సేవని మనం నిరాకరించాం కాబట్టి ఏ విధంగా అయితే చలికాలంలో అమ్మ ఐస్ క్రీమ్ తినిపించి వేడి నీళ్ళు తాపిస్తుందో అదే విధంగా భగవంతుడు మనకి ఈ లోకాన్ని సృష్టించి ఇక్కడికి మనల్ని పంపించి ఇవన్నీ వసతులు ఏర్పాటు చేశాడు. అన్నీ ఏర్పరిచి ఏం చెప్తున్నాడు? మన కోసం ఆచార్యులను పంపిస్తూ ఉన్నాడు. నాయనా నువ్వు వచ్చింది ఇక్కడ ఈ లైట్, ఎయిర్, వాటర్ని
తీసుకొని ఎంజాయ్ చేయడానికి కాదురా, నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి. నువ్వు తీసుకున్న ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరము అప్పు తెచ్చుకున్నావు, మరి అప్పును తీర్చేయాలి. ఎలా తీర్చగలుగుతామో? ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవ చేస్తామో. అదేంటండి, మేము ఇప్పటివరకు భగవంతుని చూడలేదు, వినలేదు, కనలేదు, ఆయనకి ఎలా సేవ చేస్తాము? ఆయనేం గొప్పవాడు, మేము చూడండి, వినండి, కనండి, ఆయనని ఏ విధంగా మేము ఫాలో అవుతాము, ఏ విధంగా సేవ చేస్తాము? డౌట్ వస్తుంది. ఎందుకంటే మనకి పిచ్చి బుద్ధి ఉంది కాబట్టి. ఎందుకో మనకి రోగం పట్టుకుంది. భవరోగం ఎలాంటిది అంటే మనకున్నటువంటి ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవాలి అని చెప్పేసి. కానీ అయోధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ఇంద్రియాలని వాళ్ళు సంతృప్తి పరచుకోవాలనుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నాడు? రాముడి యొక్క ఇంద్రియాలు సంతృప్తిగా ఉండాలి అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాముడి యొక్క సుఖం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు సీతమ్మ వారు అడవికి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? చెప్తారు కూడా, నువ్వు ఇక్కడ ఉండి మీ అత్త మామలకి సేవ చేసుకో, లేకపోతే నీకు ఇక్కడ ఉండబుద్ధి కాకపోతే నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళు, హాయిగా ఉండు అని. తను ఏమనింది? లేదు లేదు స్వామి, నీ యొక్క పాద కమలాలను వదిలేసి నేను వెళ్ళను అనేసి చెప్తుంది. లక్ష్మణుడికి ఏం అవసరం అండి? హాయిగా పెళ్ళంతా ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? ఆయనకు తెలుసు రాముడు ఏంటో, అందుకే రాముడి కోసం తను త్యాగం చేసి వెళ్ళిపోయాడు. అంతా బాగుంది. భరతుడు రాజ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా, 12 సంవత్సరాలు తక్కువ సమయమా? సుఖాన్ని అనుభవించవచ్చు కదా. మరి తనేం చేశాడు? ఛీ, ఈ రాజ్యం నాకెందుకు, ఈ సుఖం నాకెందుకు అని చెప్పేసి భూమి నుంచి 2 ఫీట్ల ఎంతో, సారీ లెక్క మర్చిపోయా, తను గొయ్యిని తీసుకొని ఆ గొయ్యిలో ఉంటాడు. ఎందుకంటే రాముడు ఉండే లెవెల్లో నాకు ఉండే అర్హత లేదు. నా రాముడు ఉండే లెవెల్ ఏదైతే ఉందో భూమి మీద ఉన్నాడు కాబట్టి నేను భూమి మీద కూడా ఉండను అని చెప్పేసి తను లోపలికి వెళ్ళి ఒక చిన్న గుహలాగా చేసుకొని లోపలికి వెళ్ళి అక్కడ తను కుటియాని పెట్టుకొని అక్కడ కూర్చొని తను నారు వస్త్రాలని ధరించి తను తపస్సు చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరూ దేనికోసం చేస్తూ ఉన్నారు? స్వామి యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి, స్వామిని సంతోషపెట్టడానికి. మనము ఆ ధర్మాన్ని వదిలేసి వచ్చాం. అందుకే మనం ధర్మాన్ని నిర్వర్తించడం కోసం కానీ ఆచార్యులందరూ వస్తూ ఉంటారన్నమాట. వచ్చి మనకు చెప్తూ ఉంటారు, రే నువ్వు చేసే పని తప్పురా, నువ్వు భగవంతుని మొక్కు, రామనామాన్ని చెయ్యి, రాముణ్ణి పూజించు, రామ 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 అనేసి చెప్తున్నారు. అందుకే చనిపోయాక కూడా రామనామ సత్య హే అని చెప్తారు. అదేంటండి ఎప్పుడు చూసినా మీలాగా జపం చేస్తే మా పిల్లల్ని ఎలా సాకాలి, మా ఇల్లు ఎలా నడుస్తుంది, ఇది బాగాలేదండి అనేసి అంటారు. అలా కాదు, మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు రాముణ్ణి జోడించుకోండి. మనం చేసే ప్రతి పనిలో ఫోన్ని జోడించుకున్నాం, అవునా కదా? ఫోన్ లేకుండా ఎవరేమో బ్రతకలేకపోతున్నాం. అసలు ఫోన్ లేకుండా అసలు శ్వాసనే తీసుకోవడం కష్టమేమో. మీరు అలా అంటున్నారు, పిల్లల్ని పిలిచి అడగండి, అమ్మ ఎలా ఉండాలి ఒకరోజు ఫోన్ లేకపోతే అనేసి అంటారు. ఇంటర్నెట్ లేకపోతే ఎలా ఉంటాం ఇంట్లో అనేసి అంటారు. అంటే మనము ఈ ఫోన్ని అంతగా మన లైఫ్లో జోడించుకున్నాం. అలానే మనం ఎప్పుడైతే రాముణ్ణి మన లైఫ్లోకి మనం జోడించుకుంటామో, ఇప్పుడు మొబైల్ ఉందని చెప్పి మన జాబ్ వదిలేసామా, మన పనులు వదిలేసామా? మొబైల్ని జోడించుకున్నాం కదా మన జీవితంతో. అలానే రాముడి యొక్క నామాన్ని, రాముణ్ణి మన జీవితంలో మనం జోడించుకున్నామంటే మన జన్మ ధన్యమైపోతుంది. మనం తెచ్చుకున్నటువంటి ఈ అప్పు శరీరం ఏదైతే ఉందో దాని రుణం కూడా తీరిపోతుంది అన్నమాట. అందుకే రామనామం సత్యమైంది. అందుకే రామనామ జపము అది మనని మన యొక్క సత్యమైనటువంటి స్థితికి చేర్చుతుంది అన్నమాట. మరి భలే ఉందండి, మేము ఇప్పటివరకు స్వామిని చూడలేదు కదా, మేము ఎలా నమ్ముతాం? అందుకే భగవంతుడు ఏం చేస్తూ ఉన్నాడంటే టైంకి తను వస్తూనే ఉన్నాడు ఇక్కడికి. రామగా, కృష్ణగా, నరసింహ, వామన, మత్స్య, కశ్యప, ఎన్ని అవతారాలు ఉన్నాయి ఆయన్ని. మరి ఆ అవతారాలన్నీ మనం ఒకేసారి చూడగలుగుతామా? చూడలేమే. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందనుకోండి, ఒకరు వెళ్ళి చూసేసి వస్తారు. ఏమంటారు? సినిమా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను, నువ్వు వెళ్ళి ట్రై చెయ్యి అని చెప్తాను, అవునా కదా? సో భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క దర్శనం పొందినటువంటి వాళ్ళు, ఈ గొప్ప మహాత్ములు, శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు రామనామం యొక్క గొప్పతనం. ఈ రామాయణాన్ని అందించినటువంటి వాల్మీకి ఎలాంటి వాడు మీ అందరికీ తెలుసు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకి రామనామ మంత్ర ఉచ్చారణ కూడా రాదు. మనం చాలా అదృష్టవంతులం, మనం చాలా బాగా రాముడి యొక్క నామాన్ని చెప్పగలుగుతాం, చాలా రాగాల్లో కూడా పాడగలుగుతాం,
అవునా కదా? వాల్మీకి కంటే ఏమంటారు దుష్కరమైన స్థితిలో మనం లేము, చాలా ఉత్తమమైన స్థితిలో ఉన్నాం. అయినా కానీ ఎంత దురదృష్టం అంటే మనం రామనామాన్ని చెప్పమన్నమాట. ఎందుకు? రాముడు ఎదురుగా ఉంటే మనం ఆయనకి వీపి పెట్టేసాం. ఎదురుగా ఉన్న రాముడిని చూడట్లేదు, దగ్గరలో ఉన్నాము, అవునా కదా? చాలా దగ్గరలో ఉన్నాం కానీ విముఖంగా ఉన్నాం, వీపి పెట్టేశాం, అలా అనమాట. అందుకే ఆచార్యులందరూ చెప్తున్నారు, అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారు. ఆయనకి రామాయణం రచించాల్సిన అవసరం ఏముంది? అవునా కదా? రామాయణాన్ని రచించి మళ్ళీ రాముడికే వినిపించాల్సిన పనేముంది? రాముడి యొక్క కథ అంత ఆకర్షణీయమైందనమాట. ఎందుకంటే ఆ రాముడే అట్రాక్ట్ అవుతున్నాడు. ఎప్పుడైతే లవకుశులు వచ్చి రామాయణాన్ని అక్కడ చెప్తున్నారు అయోధ్యలో చెప్పినప్పుడు రాముడు సింహాసనం మీద కూర్చున్నాడంట. అందరూ కూడా కూర్చొని వింటూ ఉన్నారు. వాళ్ళందరూ లవకుశులు చెప్పేటటువంటి రామాయణ గాథని విని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కేరింతలు పెడుతున్నారు, నవ్వుతున్నారు, ఆశ్చర్య రసాలు అన్నింటినీ పొందుతున్నారు. పక్క వాళ్ళని వాళ్ళు తొడలు కొట్టుకుంటున్నారు, వీపులు కొట్టుకుంటున్నారు, విన్నావా అని చెప్పేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే రాముడు సింహాసనం మీద కూర్చొని అందరిని చూస్తున్నాడంట. ఏంటి వీళ్ళందరూ ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఒక్కడిని ఇక్కడెందుకు కూర్చున్నాను అని చెప్పేసి రాముడు నెమ్మదిగా వెళ్ళి ఆ కింద ఫస్ట్ రోలో కూర్చుంటాడు చూడండి, వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని వింటూ ఉంటాడంట లవకుశులు చెప్పేటటువంటి రామాయణాన్ని. ఆ పక్కనున్న అతను రాముడు వచ్చి కూర్చుని కూడా చూడలేడనమాట. చూసి ఏదో అద్భుతమైనటువంటి రామ కార్యాన్ని వినగానే హే అని చెప్పేసి నవ్వుతూ రాముడి యొక్క తొడ మీద ఒక దెబ్బేశాడంట. వాళ్ళకి తెలియదు, రాముడు పక్కకున్న సంగతి కూడా తెలియదు. అంత మైమర్చిపోయాడు రాముడు కూడా. ఆయన కథని వింటూ తను మైమర్చిపోయే తను అనుకుంటున్నాడు ఆ పైనుంచి కూర్చొని వీళ్ళు పొందేటటువంటి అనుభూతి ఏదైతే ఉందో నేను పొందుతానని చెప్పి తను ఫస్ట్ రోల్లోకి వెళ్ళాడంటే రామాయణ గాథ రాముణ్ణే ఆకర్షించేటటువంటి రామాయణ గాథ. అలాంటి రామాయణ గాథలో పరమ అద్భుతమైనటువంటిది, సుందరమైనటువంటిది సుందరాకాండ. ఆ సుందరాకాండ జరిగినటువంటి స్థలమే శ్రీలంక. ఇక్కడ సీతమ్మ వారు ఏడ్చినంత ఇంకెవరూ ఏడవలేదు. ఆమె ఎంతగా ఏడ్చింది అంటే, ఆమె ఎన్ని కష్టాల్లో ఉంది అంటే, ఆమె హృదయంలో రాముడి యొక్క పాద పద్మాలని తలుచుకుంటూ నిరంతరం రామ 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 అని తను తలుస్తూ ఉంది. మరి ఏం చేస్తుందంటే తన యొక్క కష్టాలని తను రమిస్తూ ఉంది. ఏ విధంగా? తనని తాను రాముడి యొక్క పాద పద్మాల దగ్గర తనని పెట్టుకొని తను రాముడి యొక్క నామంలో, రాముడి యొక్క ధ్యానంలో, రాముడి యొక్క స్మరణలో తనని తను రమింప చేసుకుంటూ ఉందన్నమాట. అందుకే రామాయణానికి రామాయణం అని పేరు పెట్టారు. రమ అంటే ఎవరు? శ్రీమతి సీతాదేవి. ఆ సీతాదేవి యొక్క కథనే ఈ రామాయణం. రామాయణము అంటే రాముడి యొక్క కథ కాదండి, సీతమ్మ వారి యొక్క కథ. సీతమ్మ వారి యొక్క కథలో అంతా వ్యధే ఉంది, ఎక్కడ కూడా ఆనందం లేదు. అయినా కానీ మరి అలాంటి దుఃఖమైన పరిస్థితుల్లో కూడా భర్తను కోల్పోయింది, అమ్మ నాన్న ఎవరి యొక్క సహకారం లేదు, రాక్షసుడు తీసుకొచ్చాడు, ఇక్కడ పెట్టేశాడు తనని. అసలు ఎవరు ఏ వైపు నుంచి ఆమెను వచ్చి రక్షించే వాళ్ళు ఉన్నారు కూడా, ఏ దారి కూడా తోయడం లేదు, ఎటు చూసినా కూడా రాక్షసులే. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎప్పుడెప్పుడు సమయం వస్తే సీతమ్మ వారిని కోసుకొని ఫ్రై చేసుకొని తిందామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో ఉంది తను. ఒక ఆశ పెట్టుకొని హృదయంలో, ఏంటి, నా స్వామి తప్పక వచ్చి రక్షిస్తాడు అని చెప్పేసి. అలాంటి దివ్యమైన ప్రదేశం మనం అనుకోవచ్చు. ఎందుకంటే సీతమ్మ వారు సాక్షాత్ తను రామస్మరణ చేసినటువంటి ప్రదేశం. రాముడి యొక్క నామము తను ఇక్కడ అనువనువు వదిలేసినటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశానికి మనం వచ్చాము. సో సీతారామచంద్రకి జై. కంటిన్యూ మళ్ళీ తర్వాత చేసుకుందాం. హరే కృష్ణ. సీతను మనం వెతకలేము, ఎప్పుడు వెతకొచ్చు తెలుసా? నిజంగా మనం రామనామం చేసినప్పుడు సాక్షాత్ సీతారాములు ఇద్దరు కూడా హనుమంతుడి యొక్క హృదయంలో ఏ విధంగా అయితే చోటు చేసుకున్నారో ఆ విధంగా మనకి వాళ్ళ దర్శనం ఇస్తుంది. ఎప్పుడైతే హనుమంతుడు అష్టసిద్ధి నవనిధి దాత, ఆయన దగ్గర లేనటువంటి సిద్ధులు కానీ ఏవి కానీ ఇంకెవరి దగ్గర లేవు. కాకపోతే
సీతమ్మ వారు తనకి ఒక వరాన్ని ఇస్తుంది. ఎందుకు తెలుసా? నీ హృదయంలో ఉన్నటువంటి రాముణ్ణి, ఆయన హృదయంలో ఉన్నటువంటి రాముణ్ణి అతను పాడి సీతమ్మకి చెప్తాడు, నేను నీ స్వామి బంటుని అమ్మా అని చెప్పేసి. అప్పుడు తను ఒక వరాన్ని ఇస్తుంది. ఏమంటుంది అంటే, నేను మర్చిపోయాను, ప్రేమ కలుగుతుంది అని చెప్పేసి. ఎందుకు? ఎప్పుడైతే మనము రాముడి యొక్క భక్తి చేస్తామో అప్పుడు రాముడి యొక్క ప్రేమ మనం పొందుతాం. రాముడి యొక్క ప్రేమ అంటే ఏంటి? సీతారాముల యొక్క అనుగ్రహం. ఆ విధంగా మనము వెతకలేము ప్రభు. నిజంగా మనకు హనుమంతుడికి ఉన్నటువంటి భక్తి లేదు. అందుకే వాల్మీకి మనకి రామాయణాన్ని ఇచ్చారు. మీ హృదయంలో ఉన్నాడు రాముడు, ఫస్ట్ ఆయనని చూసుకోండి అని చెప్పేసి. కాదమ్మా, ఇప్పుడు మనం ఇంతమంది ఇక్కడికి వచ్చినామంటే సీతారాముల అనుగ్రహం ఉంది కాబట్టి వచ్చినాము. ప్రాంతానికి మనకు భక్తి ఉంది అంటే ఉంది. వాళ్ళు ఆశీర్వాదించారు. మరి ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవాలి. ఏసీ రూమ్ ఉంది కదా అని 24 గంటలు ఏసీలో ఉంటే ఏసీ కొడుతుంది. మరి 24 గంటలు ఏసీలో ఉండాలి అంటే దానికి తగ్గ పని మనం చేయాలి. అవునా కాదా? మరి వాళ్ళ అనుగ్రహాన్ని మనం కంటిన్యూ చేయాలి అంటే మనం అలా పొందాలి. ఇప్పుడు పిల్లోడికి అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తాము, అప్పుడప్పుడు చాక్లెట్ ఇస్తాం. అలానే ఎవ్రీ టైం ఇయ్యం కదా. వాడు ఏమనుకుంటాడు, ఈ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఎంత సుఖంగా ఉంది, మా అమ్మ ఎప్పుడు ఐస్ క్రీమ్ పెడితే బాగుండు అనేసి అనుకుంటాడు. సో అలానే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అనుగ్రహము మనని అట్రాక్ట్ చేయడానికి అప్పుడప్పుడు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు రాముడు. మరి గిఫ్ట్స్ని మనము శాశ్వతంగా పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు రామనామం చేయాలి అన్నమాట. హైదరాబాద్ పోయినాక ఇస్తా. అమ్మ ఇక్కడ ఐస్ క్రీమ్ ఇస్తుందని వచ్చినాం. లేదు, ఐస్ క్రీమ్ తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. అందుకే అన్ని స్వీట్స్ లోకెల్లా ఉత్తమమైన స్వీట్ ఏంటి అంటే రామనామం. మధురం, అతి మధురమైనటువంటి రామనామం. ఇంకోటి లేదు. హరే కృష్ణ, హరే కృష్ణ. ఈరోజు